వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రైతుల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కరువైంది. వైకాపా నేతల ఆగ్రహం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15న స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పంపిణీ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతుల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కరువైందని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో పంటలకు కావలసిన యూరియా అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని నిరసిస్తూ వైకాపా అధిష్టానం ఆదేశాల మేరకు చిత్తూరు నగరంలో భారీ ఎత్తున ర్యాలీ, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. ఈ సందర్భంగా మంగళవారం గంగినేని చెరువు వద్ద నుండి చిత్తూరు ఆర్టీఓ కార్యాలయం వరకు రైతుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించి ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైకాపా పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోందని పదే పదే చెబుతున్న చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. రైతులకు అందించాల్సిన యూరియాను అందించకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. పంటలకు ఎక్కువగా యూరియా వాడరాదని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం చూస్తుంటే రైతులను ఎలా మోసం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ మామిడికి గిట్టుబాటు ధర పేరుతో రైతులను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వందేనని తెలిపారు. ఇప్పటి వరకు మామిడికి మద్దతు ధరను అందించలేదని తెలిపారు. యూరియాను అందించకుండా రైతులను నిలువు దోపిడీ చేస్తుండడం చూస్తుంటే రైతులను రాష్ట్రంలో ఎలా దగా చేస్తున్నారో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే రైతులు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఉప మేయర్ చంద్రశేఖర్, పూతలపట్టు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, గంగాధర్ నెల్లూరు ఇన్ఛార్జ్ కృపలక్ష్మి, మొదలియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్, హరిణిరెడ్డి, అంజలి, కృష్ణారెడ్డి, రాహుల్ రెడ్డి, మధు, శేఖర్, అను, కేపీ శ్రీధర్, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల కంటే రైతాంగం విపరీతమైన నష్టాల్లో ఉంది. కారణం ఏమంటే రైతు కష్టపడి పండించిన పంటకు ఎక్కడ కానీ ఏ పంటకు కానీ గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో కుళ్ళిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాడు ప్రభుత్వం కొంటే ఈరోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదేవిధంగా మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈరోజు బ్యాంకుల్లో బయట వడ్డీలు తీసుకొచ్చిన వడ్డీలు కూడా పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా పొగాకు రైతులు, అదేవిధంగా కోకో రైతులు, అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలకు దింపితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్ధం వంతు కూడా ఈ పార్టీ ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేరలేదు. ఇట్లా అనేక విధంగా రైతాంగం కుంగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్ లో పచ్చమూకులు తరలించి పంపి బ్లాక్ లో విక్రయిస్తూ ఉంటే ఈ రోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున ఏడ్చుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఈ యూరియా బ్లాక్ లో అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, కోరుకుంటున్నాం. వేసేసుకోండి. మన నియోజకవర్గం నుంచి రౌడీలు లేదు, తమిళనాడు నుంచి రౌడీలు వస్తున్నారు.
ఎవరో సరౌండ్ అంటే ఇప్పుడు పేపర్లో చూసిన ఆ సరౌండ్ వచ్చి ఎంఆర్ఓని ఎండిఓని ఎస్ఐ అమ్మూటములు కట్టుకోండి ఇది మా ప్రభుత్వం అంటే సరౌండ్ ఏ ఊరు తమిళనాడు వాడికి కిడియం పని అక్కడ దోపిడీ చేస్తుంటే కేసులు భయపడి పాపం ఎవరు కూడా ధైర్యంగా పోవట్లే. మీరందరూ దయచేసి మీకు కావాలంటే కార్లు ఇస్తాను, ఒక్క పాలసందరిని ఎంక్వైరీ చేయండి. ఒక్క గుట్టన ఉండదేమో, ఒక అడివేన ఉండదేమో, ఒక ఇసుక ఉండదేమో. మీరేమంటారో మీ ప్రభుత్వంలో కూడా జరిగింది కదా అని కొంతమంది క్వశ్చన్లు వేస్తారు. మరి ఇంత దోపిడీ జరిగింది నేను ఎక్కడ చూడలేదు. అందులో నా వరకు మీకు అందరికి కూడా తెలుసు నా మైండ్. ఇట్లాంటి దోపిడీ మా వాళ్ళు కూడా ఎవరైనా చేసి ఉంటే కూడా నా దృష్టికి వస్తే ఖండించుంటానే కానీ నేను ఖండించకుండా పోలేదు. నేను చంద్రబాబుని విజ్ఞప్తి చేస్తున్నా, రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి నియోజకవర్గం కూడా ఈ దోపిడీ ఎక్కువ అవుతున్నది. దానిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఏంటి, ఎందుకంటే మేము డబ్బు పెట్టినాము, మేము డబ్బు ఇచ్చి సీట్ తెచ్చుకున్నాము, మేము డబ్బులు ఇచ్చినాము. మరి ఇంకొక గౌరవం అంటే ఏమంటే నేను మాట్లాడితే నువ్వు పిల్లికి పిచ్చి పెట్టలేను. నేను ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినానో, ఏ విధంగా డెవలప్ చేశానో మా నియోజకవర్గంలో అందరికీ తెలుసు. అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే దాన్ని మీరు కూడా సక్రంగా పెట్టి నన్ను టీవీలో నారాయణ స్వామి పిల్లికి పిచ్చం పెట్టాడు. చిత్తూరు నగర పాలక పరిధిలో సెప్టెంబర్ 15న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. మంగళవారం నగర పాలక కార్యాలయంలో ప్రజారోగ్య విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రజలు ఎక్కువగా గుమ్మికూడే ప్రదేశాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టనున్నట్లు వివరించారు. రోజువారీ నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమాలకు తోడుగా ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. వ్యర్థాలు ఎక్కువగా పడే ప్రాంతాలను గుర్తించి వాటిని ఆన్లైన్లో ట్యాగ్ చేయాలని, సదరు ప్రాంతాలలో శుభ్రంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా దుర్గానగర్ కాలనీ, గంగినేని చెరువు ప్రాంతాలలో గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు పాల్గొన్నారు. మ్యాప్ ఎక్కడ చేస్తారు? మ్యాప్ ఎక్కడ చేస్తారు? స్వచ్ఛతా హీ సేవా పోర్టల్ కానీ లేదంటే సిటిజన్స్ దేని ద్వారా చేస్తారు? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద యాప్? స్వచ్ఛతా యాప్లో అన్నా చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి ఇవ్వాలి? స్వచ్ఛతా యాప్లో చేయమని కొంతమంది అయితే ఇవ్వాలి కదా. సో యాప్ డౌన్లోడ్ కూడా చేసుకోవాలి, అది ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. ఈ లోపల మీరు ఏం చేయాలి? మీ జ్యూరిస్డిక్షన్లో సిటియూస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మ్యాప్ చేయాలి. అది ఎప్పటి నుంచి చేస్తారు? 9th నుంచి 15th లోపు చేస్తారు. 15th ఎందుకు చెప్తున్నారు? 15th మనం ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో శ్రమదాన్ కార్యక్రమాన్ని కమ్యూనిటీ పార్టిసిపేషన్తో నిర్వహించమని చెప్తున్నారు. మీరు సిటియూస్ మ్యాప్ చేస్తే వాటిల్లో పబ్లిక్ పార్టిసిపేషన్తో ఆ రోజు మాస్ శానిటేషన్ డ్రైవ్ ఉంటుంది. అర్థమైందా? సో మీరు ఏం చేయాలి ఇప్పుడు? సిటియూస్ని ఐడెంటిఫై చేయాలి, సిటియూస్ని మ్యాప్ చేయాలి. అది ఎప్పటి నుంచి చేయాలి? చేయాలి, అది మీరు చేయాలి. సిటియూకి జీవికి డిఫరెన్స్ ఏంటి? రెగ్యులర్ మెయింటెనెన్స్ క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తుంటే, డైలీ శానిటేషన్లో భాగంగా అది క్లీన్ చేయకుండా అలా వదిలేస్తుంటే అట్లాంటి వాళ్ళు సిటీలో తీసుకోవాలి. అలాగే జీవీపీస్ పెట్టద్దని నేను చెప్పట్లేదు, ఇన్ జనరల్ అది డిస్టింక్షన్. అర్థమైందా? తర్వాత వాటర్ బాడీస్ ఏమన్నా ఉంటే గుర్రపు డెక్క ఇట్లాంటివి ఏమన్నా ఉంటే క్లీన్ చేస్తారు. ఇందులో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ దుర్గానగర్ కాలనీ ఉంది, ఇందులో గుర్రపు డెక్క ఎక్కడ క్లీన్ చేయాలనేది కూడా మనం ప్లాన్ చేస్తాం. పబ్లిక్ ప్లేసెస్లో మాస్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించుకుంటున్నాం. తర్వాత మన శానిటేషన్ స్టాఫ్కి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, ఆర్టిఫాక్ట్స్ డిస్ప్లే చేయడము, ఇట్లాంటి యాక్టివిటీస్ని మనం కండక్ట్ చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు సిటియూస్ మ్యాప్ చేయండి. క్లియర్? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్. దీంతో పాటుగా మీరు మైక్రో పాకెట్ వైజ్ వర్కౌట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెత్ కేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఫిల్ చేశారు. ఫస్ట్ హౌస్ హోల్డ్స్ ఫిల్ చేసేసి
స్లోగా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామో ఆలోచిస్తాం. ఎక్కడెక్కడ శానిటేషన్ గ్యాప్స్ ఉన్నాయో వాటిలో రెగ్యులర్ శానిటేషన్ జరగట్లేదు అనే ప్రాంతాలను ఫోకస్ చేసి అప్పీల్ చేయాలి. తర్వాత ఇంప్లిమెంటేషన్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిబంధనల మేరకు స్వచ్ఛతా హీ సేవ కంబైన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుంచి ప్రతి వార్డు పరిధిలో ఉన్నటువంటి సిటియూస్ అంటే క్లీన్ ట్రాన్స్ఫర్మేటివ్ యూనిట్స్ ఏవైతే గార్బేజ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఒక మాస్ శానిటేషన్ డ్రైవ్ని సెప్టెంబర్ 15th నిర్వహించి పబ్లిక్ పార్టిసిపేషన్తో లార్జ్ స్కేల్లో శానిటేషన్ చేయాలనే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా మనము రెగ్యులర్ శానిటేషన్లో భాగంగా ఎవ్రీడే కొన్ని పాయింట్స్ మనం క్లియర్ చేస్తూ ఉంటాము, డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తూ ఉంటాము. అదే కాకుండా కొన్ని హై ఫుట్ఫాల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మార్కెట్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాండ్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో ఎక్కడైతే గార్బేజ్ అక్యుములేట్ అయి ఉంటుందో అలాంటి ప్లేసెస్లో కూడా ఐడెంటిఫై చేసి రోడ్ సైడ్ మోర్ దెన్ 7 days క్లియర్ చేయడం ఏమన్నా ఉంటే వాటిని కూడా ఐడెంటిఫై చేసి అవి మ్యాప్ చేసి మనం ఒక 15th నుంచి ఒక మాస్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవ కంబైన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ప్రతి ఒక్క శానిటేషన్ సెక్రటరీకి అదేవిధంగా మేస్త్రికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పబ్లిక్ భాగస్వామ్యంతో క్లియర్ చేయడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన గుర్రపు డెక్క ఇష్యూ ప్రధానంగా ఉంది, దాన్ని కూడా క్లియర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి మాస్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా టేకప్ చేస్తామని తెలియజేస్తాము. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో యూరియా పంపిణీలో భాగంగా మంగళవారం పలమనేరు నియోజకవర్గం పరిధిలోని పెద్ద పంజాని మండలంలో వీరప్పపల్లి రైతు సేవా కేంద్రంలో, కొలత్తూర్ పెద్ద పంజాని మండల ప్రధాన కేంద్రంలో రైతు సేవా కేంద్రాలలో యూరియా రైతులకు ఎలా పంపిణీ చేయుచున్నారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అనంతరం పుంగనూరులోని ఆర్ఎస్కేలు సొసైటీలలో యూరియా పంపిణీని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పుంగనూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆర్ఎస్కేల ద్వారా రైతులకు 1 బస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 18,000 మంది రైతులకు 1,500 మెట్రిక్ టన్నుల పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. పలమనేరు పుంగనూరు నియోజకవర్గంలో వరి అధికంగా పండిస్తున్న నేపథ్యంలో రైతులకు అదనంగా యూరియా బస్తాలు అవసరం అవుతున్నందున వచ్చే ఆదివారం నుండి మంగళవారం వరకు మరొక బస్తా పంపిణీకి చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో ఇంకా 2,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలు మరొక 2 నెలలకు రైతుల అవసరాలకు సరిపోతాయన్నారు. అవసరమైతే మరిన్ని బస్తాలు జిల్లాకు తెప్పించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం 45,000 హెక్టార్లలో పంటలు పండించగా 15,000 మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేశామని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 21,000 హెక్టార్లలో పంటలు పండించినందుకు గాను 13,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, గత సంవత్సరం పంపిణీ చేసిన సరాసరి కంటే ఇది అధికమని రైతులు గుర్తించాలన్నారు. పీజీఆర్ఎస్ కు సంబంధించి జిల్లాలలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు అనేక ప్రదేశాలలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. వచ్చే నెల పుంగనూరులో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి వెబ్ ల్యాండ్ కరెక్షన్, పట్టా సమస్యలు, ఇతర సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. 21,000 హెక్టేర్, గతంలో 45,000 హెక్టర్స్ ఉంటే ఈ సంవత్సరం 21,000 హెక్టేర్ అంటే 50% సోయింగ్ జరిగింది. కానీ యూరియా సేల్ చూస్తే గతంలో ఈ సమయానికి ఒక 15,000 మెట్రిక్ టన్ ఉంటే ఇప్పటి వరకు సుమారుగా 13,000 మెట్రిక్ టన్ మనం అమ్మడం జరిగింది. సో కొంతమంది చెప్తుంటారు దట్ యూరియా అవైలబిలిటీ కాదు అలా చెప్తుంటారు. మనం ఏం చెప్తున్నాము, ఎంత అవసరం, ఎంత రిక్వైర్మెంట్ సోయింగ్ బట్టి ఇస్తున్నాము. సోయింగ్ ఉంటేనే రైతులకి బేసిక్లీ ఇస్తున్నాము. కానీ స్టిల్ కొన్ని ఇబ్బందులు రైతులకి ఉన్నప్పుడు కూడా మనం నిన్నటి నుంచి అది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ వచ్చే 20 రోజుల్లోనే మొత్తం ఏమేమి రైతులు కావాలి అది వర్కౌట్ చేయడం జరుగుతుంది. కానీ నిజంగా మాట్లాడితే ఈసారి సోయింగ్ తక్కువ జరిగింది. సో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ఎక్కువ మనం యూరియా వాడుతున్నాం. గోదావరి జిల్లాలో కానీ, రాయలసీమ, చిత్తూరు జిల్లాలో కూడా మాట్లాడితే చాలా ఎక్కువ యూరియా వాడుతున్నాము. సో యూరియా మీద రేషనలైజేషన్ చేయాలి, యూరియా డైవర్జన్ చూసుకోవాలి, యూరియా ద్వారా
హెల్త్ ఎఫెక్ట్ వస్తున్నాయి, క్యాన్సర్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, మీరు ఇది చూసుకోవాలి. సో అందరికీ తెలుసు, ఒక్కసారి యూరియా 100% మనం తగ్గించలేము, ఉపయోగం టైం పడుతుంది. సో ఈ అన్ని ఎస్పెక్ట్ చూసుకొని ప్రాపర్గా రేషనలైజ్ చేసి అందరికీ యూరియా ఇస్తున్నాము. అండ్ నిర్ణయాన్ని ఈరోజు చూస్తే 15,000 మంది కవర్ చేయడం జరిగింది. సో మిగతా కొంతమంది ఈ యూరియా రాలేదు వాళ్ళు చెప్తున్నారు, ఇది రేపు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనం RSKలో కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఎంతమందికి ఏమేమి అవసరమో నోట్ డౌన్ చేసేసి వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఇస్తున్నాము. సో దట్ మిస్యూజ్ కూడా అవ్వకూడదు. కొంతమంది ఏం అడుగుతారు, నాకు 4 బ్యాగ్ ఇవ్వండి, నాకు 5 బ్యాగ్ ఇవ్వండి, అటువంటి మనం అలౌ చేయట్లేదు. సో ఇది కూడా ఒక ప్రణాళి వాడి అందరితోటి చిన్న రైతులకి బేసిక్లీ ముందు ప్రయారిటీ ఇచ్చి చేయడం జరుగుతుంది. సో ఇబ్బంది లేకుండా వచ్చే వారం కూడా ఇవ్వడం జరుగుతుంది, మరియు 20 రోజు తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ పేడీ రైట్స్ కానీ మరియు ఫోడర్ సంబంధించి ఏమేమి అవసరం ఉంటే ఫుల్ఫిల్ చేస్తాం. సరే, సుమారు 4 లక్షల మందికి శిక్షణ ఇచ్చి వేల సంఖ్యలో యువతకు ఉద్యోగ కల్పన చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల విషయంలో నాటి వైకాపా సర్కార్ అక్రమంగా కేసులు నమోదు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన చీకటి రోజులకు 2 ఏళ్లు పూర్తి అయ్యాయని, అరెస్టును రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలోని తెలుగు వారంతా తీవ్రంగా ఖండించారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో గుర్తు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, దేశంలోనే విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు మాత్రమేనని, ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి అభివృద్ధి పథంలో నడిపించే శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే మాత్రమే ఉందన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన వైకాపాకు గట్టిగా బుద్ధి చెప్పి 11 స్థానాలకే పరిమితం చేశారన్నారు. 5 ఏళ్ల విధ్వంసం తర్వాత మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన జోరందుకున్నాయన్నారు. యూరియా కొరత విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనవసర రాజకీయాలను సృష్టిస్తోందని, కేంద్రంతో మాట్లాడి రైతులకు అవసరమైన యూరియాను తెప్పించి ఇస్తున్న వైకాపా నాయకులు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చొరవతో తిరుపతి షిరిడి రెగ్యులర్ రైలు ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యారంగ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలపై సెప్టెంబర్ 15 నుండి 19 వరకు జరిగే UTF రణభేరి జాతాను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్ నాయుడు, మణిగండన్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిత్తూరు UTF జిల్లా కార్యాలయం నందు రణభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని, ఉపాధ్యాయులపై యాప్ల పనిభారం, P4 విద్యాశక్తి కార్యక్రమాలు, పరీక్షా మూల్యాంకనం, ఆన్లైన్ అప్లోడ్, గ్రీన్ పాస్పోర్ట్ మొదలైన బోధనేతర పనులు పనిభారం విపరీతంగా ఉపాధ్యాయులపై మోపుతున్నారని, తద్వారా విద్యా బోధనకు ఆటంకంగా ఉందని తెలియజేశారు. PRC కమిషన్ వెంటనే నియమించాలని, DAలు విడుదల చేయాలని, IR వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో కుప్పంలో సెప్టెంబర్ 15న UTF రణభేరి జాతా ప్రారంభమవుతుందని, తదుపరి సెప్టెంబర్ 25న విజయవాడలో బహిరంగ సభ ద్వారా UTF రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ బైక్ జాతా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో UTF జిల్లా సహా అధ్యక్షులు రెహానా బేగం, రాష్ట్ర కౌన్సిలర్ భాష, జిల్లా కార్యదర్శులు ఏకాంబరం, పార్థసారథి, భానుప్రకాష్, రాజేష్ కుమార్, సర్దార్, మధు తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. 12వ PRC కమిటీని వెంటనే నియమించాలి. 12వ PRC కమిటీని వెంటనే నియమించాలి. పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలి. CPS విధానాన్ని రద్దు చేయాలి. CPS విధానాన్ని రద్దు చేయాలి. మెమో నంబర్ 57ను వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. మెమో నంబర్ 57ను అమలు చేయాలి.
ఏనాడు ఏ కొరత లేకుండా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సేవలు అందించి వారి మన్ననలు సాధించడానికి తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవని, అపూర్వమైనవని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కొనియాడారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో త్వరలో రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూరగాయల దాతలతో మర్యాదపూర్వకంగా మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత 18 నెలలుగా టీటీడీ మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తూ 96% మంది భక్తుల సంతృప్తిని టీటీడీ పొందగలిగిందని చెప్పారు. ఇటీవల అన్నప్రసాద వితరణ చేసిన నేపథ్యంలో దాతలు మరింతగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరారు. అన్నప్రసాదం విభాగం అధికారులు డైనమిక్ మ్యాపింగ్ ద్వారా వివిధ రకాల కూరగాయలను దాతల నుండి సేకరించాలని ఆయన ఆదేశించారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ అవసరమని, ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా దాతలు కూరగాయలు అందించేందుకు ప్రోత్సహించాలన్నారు. అలాగే దాతలతో వాట్సాప్ గ్రూప్ ప్రారంభిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అంతకు మునుపు అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ శాస్త్రీలు మాట్లాడుతూ గత 4 ఏళ్లలో కూరగాయల వివరాలు 2022లో 5.79% నుండి 2025లో దాదాపు 7% వరకు పెరిగాయని వివరించారు. ప్రస్తుతం దాతలు రోజుకి 25 రకాల కూరగాయలు 6-7 టన్నుల విరాళంగా ఇస్తున్నారని, రాబోయే బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకి 10 టన్నుల అవసరం ఉంటుందని తెలిపారు. అందుకు దాతలు సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తరువాత అదనపు ఈవో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూరగాయల దాతలను శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం ఏఈఓ శివశంకర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది, దాతలు పాల్గొన్నారు. ఉంటారు ఆ సీజన్స్ ప్రకారం ఏ ఏ ప్రాంతాల నుంచి ఏ ఏ సీజన్లో ఏ ఏ వెజిటబుల్స్ పండిస్తారనే దాన్ని బేస్ చేసి మనం అన్నదానం వాళ్ళు కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటారు రాబోయే కాలంలో. ఆ విధంగా మనము పూర్తి స్థాయిలో ఇంటిగ్రేషన్ చేసుకుంటూ, ఇన్స్టిట్యూషనల్గా వర్క్ చేసుకుంటూ, డోనర్స్ మధ్య కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మనకు రావాల్సిన వెజిటబుల్స్ ఇప్పుడు దాదాపు 25 రకాల వెజిటబుల్స్ డోనర్స్ నుంచి వస్తున్నాయి. దీన్ని మరింతగా డైవర్సిఫై చేసి పిలిగ్రిమ్స్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచాలనే ఒక ఉద్దేశంతో మాత్రం ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. చాలా వరకు అందరూ కూడా చాలా పాజిటివ్గా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్, వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా వెరైటీ ఏమైనా ఉంటే మీరు చెప్తే వాడిన వెరైటీని కూడా మేము సోర్స్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన అన్నదానంలో ఉండే యొక్క ఫీడ్బ్యాక్ సిస్టాన్ని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాదాపు మనకి 96%, 97% సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు మెనూ మార్చడం వలన, అలానే వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ కూడా సర్వ్ చేయటం వలన, అలానే సాంబార్లో వివిధ రకాలైన వెజిటబుల్స్ వాడటం వలన కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగా వచ్చింది. అదంతా కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలానే రాబోయే మన బ్రహ్మోత్సవాల్లో కూడా ఎడిషనల్గా ఇంకొక 4 టన్నుల దాకా వెజిటబుల్స్ అవసరం వస్తుంది. ఆ 4 టన్నులు కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ఆ సందర్భంగా అందరిని కూడా సత్కరించడం జరిగింది. ఇది చాలా హోలీ యాక్టివిటీ, చాలా పవిత్రమైన కార్యక్రమం. ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామ్యాలను అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది మరింతగా ముందుకెళ్ళి సమాజంలో అందరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆశిస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.